వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాజాం మండల ప్రజలందరికీ కూడా అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా నా నమస్కారం. చాలా రోజులుగా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అనే 2 వీలర్కి సైలెన్సర్ ఏదైతే కంపెనీ నుంచి వచ్చిందో దాన్ని మాడిఫై చేసి వేరే సౌండ్ బాగా ఎక్కువ వచ్చే సైలెన్సర్ పెట్టి శబ్ద కాలుష్యం చేయడం జరుగుతుంది. ఊర్లో అందరూ కూడా చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ కూడా ఆ సౌండ్ వలన వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉన్నది. దానివల్ల ప్రజలు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీని గురించి మా ఎస్పీ గారు అయినటువంటి దామోదర్ సార్ ఎస్పీ గారు, విజయనగరం ఎస్పీ గారు కూడా దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మాడిఫైడ్ సైలెన్సర్ ఉంటాయో ఆ మాడిఫైడ్ సైలెన్సర్ బళ్ళు ఆపి సైలెన్సర్ మార్పించి ఆ సైలెన్సర్ని దీన్ని డిస్మాంటిల్ చేయమని చెప్పడం జరిగింది. దాని మీద గత వారం రోజులుగా డ్రైవ్ చేస్తే ఒక 14 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ వాటిని యొక్క సైలెన్సర్ తీసి ఈ రోజున సాయంకాలం మన అంబేద్కర్ స్టాచ్యూ జంక్షన్ రాజాంలో అన్నీ కూడా డ్యామేజ్ చేసి అవి స్క్రాప్ కిందకి పంపించడం జరిగింది. తదుపరి దయచేసి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే మాడిఫైడ్ సైలెన్సర్ పెట్టుకుంటారో బుల్లెట్కి దయచేసి మామూలు సైలెన్సర్ ఏదైతే కంపెనీ నుంచి వచ్చిందో ఆ సైలెన్సర్ పెట్టుకోమని కోరుకుంటున్నాం. లేని ఎడల మాకు దొరికితే ఖచ్చితంగా బండి సీజ్ చేసి ఆ మాడిఫైడ్ సైలెన్సర్ తీయడం జరుగుతుంది. అలాగే హెవీ మొత్తంలో దానికి ఎంవీ యాక్ట్ ప్రకారం ఏ అయితే ఫైన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఫైన్లు వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు ఇబ్బంది పడద్దు, ప్రజలను ఇబ్బంది కలిగించవద్దు. ఇవి మాడిఫైడ్ సైలెన్సర్ తీసేసి కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్ తోటి డ్రైవ్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.